పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమ గల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన తలంపు, ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని వినబండి, వాక్యము చాటున మాకు అవసరమైన శ్రేష్టమైన సంగతులు మాకు బోధించి మూడు బలపరచమని నువ్వు నిర్ణయించుకున్నది దేవా, నీ బిడ్డలకు తెలియబడకుండా అడ్డుపడుతున్న సమస్త చీకటి అంధకార శక్తులు, వాటి ప్రభావం, దుష్టుడు, వాడి దూతలు యేసు నామములో బంధిస్తున్నాం, గాఢ పాతాళానికి విసిరి కొడుతున్నాం. దేవా, నా చుట్టూరు మా చుట్టూరు నీవే అగ్ని ప్రాకారమై నిలిచి నీ చేతిలో ముందు దాచిపెట్టి నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ ఉపదేశము దేవా మాకు అందించని, నీ పక్షం వహించిన నన్ను నీ శిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పొడు శుద్ధ సువర్ణంగా మార్చి నీ నోటి బోరుగా నా నోటిని మార్చి ప్రభువా, నీవే నీ బిడ్డలతో మాట్లాడమని, నాతో కూడా మాట్లాడమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉపదేశాన్ని మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, చదువుకున్న లేఖన భాగంలో మనకి ఓ శ్రేష్టమైన సంగతి ప్రభువు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నది. స్థిరులను కదలని వారును ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలంటున్నాడు. అంటే కదిలిపోయే అవకాశం ఉంటుందా అంటే, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో కదిలిపోయే పరిస్థితులు వస్తాయి. ఆ కదిలిపోయే పరిస్థితుల్లో ఏమై ఉంటుందంటే, మన విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది. అసలు సరుకు ఎంత ఉంది, నన్ను విశ్వసిస్తున్నారా, లేకపోతే ఊరికే దేవుని యందు మేము భయభక్తులు కలిగి ఉన్నాము, దేవుని యందు మేము ప్రయాసపడుతున్నాము, దేవుడు మాకు తోడై ఉన్నాడు, మేము మా దేవుని కృపను బట్టి గొప్పగా దేవుని పక్షంగా కార్యాలు, దేవుని సేవ, దానిలో కొన్ని అద్భుతాలు, ప్రభు కృపను బట్టి మమ్మల్ని వాడుకుంటున్నారని బాటంగా మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. కానీ ఒక సమయంలో మనమే కదల్చబడే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఆ కదల్చబడే పరిస్థితి అంటే, నీ విశ్వాస పరిమాణం ఎంత, నువ్వు ఎంత వాటికి క్రీస్తులో వేర్లు పారి ఉన్నావు. దేవదారు వృక్షం గురించి బైబిల్ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, అది సుమారుగా మనం అనుకుందాం ఒక 100 అడుగులు ఎత్తు ఉందంటే, అదే 100 అడుగులు భూమిలోకి వేర్లు పారిపోతాయట. ఆ వేర్లు కూడా ఎక్కడికంటే సముద్రపు అంచులకి, నదీ తీరం ఎక్కడుందో ఆ తీరము దగ్గర దాకా వెళ్ళిపోతాయట ఆ వేర్లు. ఎందుకు అంత లోతుగా విస్తారంగా ఏర్లు వెళ్ళటానికి కారణం ఏంటంటే,
దానికి నీరు దొరికే ప్రాంతాన్ని వేరు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాడు. ముందు అది పైకి వెళ్ళేదానికంటే భూమి కింది భాగానికి వేర్లు స్ప్రెడ్ అయ్యేదానికి, విస్తరించేదానికి వేర్లు ఎక్కువ తాహతపడుతారు. అంటే ఆతృత కలిగి దేవదారు వృక్షము. ఇక దాని ఏర్లు ఎక్కడ దాకా అంటే ఇటు సముద్రం ఒకటి ఎక్కడ ఉందో అక్కడ దాకా దోలాడుకుంటుంది, నది ఒకటి ఎక్కడుందో ఆడదాకా, అంటే నీరు ఉండే ప్రాంతం ఏడదాకా ఉంటుందో అక్కడ దాకా ఈ వేరు వెళ్ళిపోతాడు ముందు. అలాగనే ఆకాశం పైకి ఎక్కే ఎత్తుకు వెళ్ళేదానికంటే ముందుగా భూమి కిందికి వేరు దన్నుతాడు. వేరు దన్నినప్పుడు ఏమవుతుందంటే బలమైన గాలి వస్తే అది అలా వంగుతుంది, మళ్ళీ సత్వం లేదు. కదల్చబడే విశ్వాస జీవితంలో ప్రభువునందు ప్రయాసపడుతున్నప్పుడు ఖచ్చితంగా కదల్చబడే అనుభవాలు ఉంటాయి. ఆ కదల్చబడే అనుభవాలు ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేదంటే పరిచయంలో సమస్య కావచ్చు, లేదు అనారోగ్య సమస్య కావచ్చు, తల్లిలో తండ్రో వ్యతిరేకించే అవకాశం ఉండొచ్చు, లేదంటే మన బంధువులే మనల్ని ఎడం పెట్టవచ్చు, లేదు సమాజంలో దైవ జనాంగం వల్ల వ్యతిరేకత, చాలా కోణాలు అది కనపడుతూ ఉంది. ఇట్లా ఏ కోణంలో చూసుకున్నా కానీ ఇవన్నీ స్వతహాగా అపవాదే మన జీవితాల్లోకి అనుమతిస్తాడంటే దేవుడు మొట్టమొదటిగా నీ విశ్వాస పరిమాణాన్ని ఎంత ఉన్నదన్నది సంగతి తేల్చుకోవడానికి ఆయన నిన్ను పరీక్షిస్తాడు. వాడేమో దాన్నే క్యాష్ చేసుకొని నిన్ను శోధిస్తాడు. యాజ్ టీజ్గా ప్రభు ఏమో ఒరిజినల్ ప్రింట్ మన చేతికి ఇస్తాడు, మనకి ఈజీగా అర్థమైన సబ్జెక్ట్. మనమేమో ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తాం, కలర్ జిరాక్స్ తీయమంటాం. ఎలా ఉంటుంది అది? యాజ్ టీజ్గా ఒరిజినల్ ఉన్నట్టే ఉంటుంది, కానీ ఒరిజినల్ అంటామా? కొంతమంది ఆఫీసర్లు అది ఒకవేళ తీసుకొని వెళ్ళిపోతే ఇది కలర్ జిరాక్స్గా ఒరిజినల్ అని చెబుతావు ఏదో అంటారు, వెంటనే పట్టుకుంటారు. దాని నెక్స్ట్ డూప్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అన్నమాట. సైతాన్ గాడు కూడా దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని పరీక్షిస్తుంటే ఆ విశ్వాస పరిమాణాన్ని పరీక్షించే దాన్ని వాడు కలర్ జిరాక్స్ లాగా వచ్చి సేమ్ అలాగనే మనం శోధిస్తాడు. మనమేమనుకుంటామంటే ఇది ఖచ్చితంగా దేవుని యొక్క పరీక్ష అట్టుకుంటా అందుకే నాకు ఇలా జరిగిపోతుంది అనుకుంటాను. ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, వాడు వచ్చి అప్పుడప్పుడు ఇలాంటి చిందులేస్తున్నప్పుడు ప్రభువా ఇది నీ చిత్తమైతే నన్ను దీంట్లోకి నువ్వే చేయబట్టుకొని నడిపించు, ఈ పరిస్థితి నీ చిత్తం కాదా? ఒకవేళ సైతాన్ గాడిదైతే వాడి ఎత్తుగడ వాడి యొక్క చిన్నులైతే వాడిని తన్ని చరివి నువ్వు నన్ను కాపాడని చెప్పని ప్రార్థన చేసుకుంటానదే అనుభవం. వాడు ఎన్నోసార్లు, ఎందుకంటే మనము దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన సంకల్పంతో నడపబడుతున్నాం, దేవుని ప్రత్యేకమైన సేవ చేయడానికి పిలువబడ్డాం. వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు భక్తుడు చెప్పినట్టుగా ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికప్పుడు ఆసక్తులే ఉంటాము. మన ఆసక్తినే వాడు ఏం చేస్తాడంటే క్యాష్ చేసుకుని మనకు నష్టం చేసే అవకాశం ఉంది. వాడు ఆ కోణంలో కూడా వస్తాడు. మనం కదలొద్దు స్థిరులను కదలని వారిగా ఉండమన్నప్పుడు మనం కదిలించే అవకాశం ఉంటుంది. కదిలించే అవకాశం ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది నా ప్రభు నందు వ్యర్థమైపోదు నా ప్రయాస, ప్రభువా నీ కృప నాకు తోడు చేయి, నీ హస్తం నాకు తోడు చేయి. నీ హస్తము నీ కృప నాకు తోడుగా లేకపోతే నేను దేంట్లోనూ కూడా జై జీవితాన్ని పొందలేను, సేవలైన ఫలభరితమైన సేవ నేను చూడలేను. మనం ఒకటే అడగలం, మా పితరులు నీ దాసుడైన మోషే గారు అడిగారు. నిర్గమాకాండం 33:11 నుంచి 23 వచనాల భాగంలో అక్కడ మోషే గారు అడుగుతాడు, నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని నడిపించమాకయా. అడ్డం తిరుగుతాడు అనమాట. నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మధ్య భాగం ఉంటుంది 16-17 వచనాలు. నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మమ్మల్ని నడిపించొద్దు.
అసలు మమ్మల్ని నడిపించొద్దయ్యా, నువ్వు రావాలా మాతో, నువ్వు మాతో వస్తేనే, లేకపోతే మేము నడవు అని అడ్డం తిరిగాడు మోషే. కారణం ఏంటంటే ఇప్పటి వరకు నడిచిన అనుభవాలు ఒక ఎత్తు అయితే, ఇక ముందు ఎక్కబోతున్న మెట్లు ఉన్నతమైన మెట్లు కాబట్టి దానికి తగ్గట్టు బలం మనకు కావాల. బలం మనకు కావాలంటే మనం సంపాదించగలుగుతామా? మనం బలహీనను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ప్రభు పరిశుద్ధుడైన పౌలు గారి ద్వారా ఏం చెప్తున్నాడు? లోకంలో ఉన్న గనులు జ్ఞానుల కంటే నీచులను, వెర్రివారును, తృణీకరింపబడ్డ వారిని నేను ప్రత్యేకంగా ఎంచుకున్నాను అన్న. ఎందుకు? గనులు జ్ఞానులు అనే వాళ్ళు వెర్రివారి, అంటే వాళ్ళు తృణీకరించడానికి. మరి మనం నీచులను, వెర్రివారము, జ్ఞానహీనులను, అసలు ఎన్నిక లేని వాళ్ళం మనం. అలాంటి మనం ప్రత్యేకంగా ప్రభు కృప ద్వారా ఎంచుకున్నాడు. మరి ఎంచుకున్న మనం బలవంతులమా? కాదు, ఎప్పటికీ బలవంతులు కావు. ఎందుకంటే అపవాది గాడికే దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడురా అని. అంటే వాడు సాధ్యమైతే ప్రత్యేకపరచబడిన వారిని సైతం మోసపరిచే అవకాశం వాడికి ఇవ్వబడింది. దేనికి అది ఇవ్వబడిందంటే దేవుడు అప్పుడప్పుడు చాటలేసి తూర్పాలు పడతాడు, సైతాన్ గాడికి కూడా అవకాశం ఇచ్చి జల్లించమంటాడు. శ్రేష్టమైన పుష్టి గల గింజ కాదా ఏంటని తెలుసుకోవడానికి. అలాగనే ఇప్పుడు వెర్రివారిని ఎంచుకున్నాడంటే మనం బలహీనుల ఎందుకు బలహీనలు ఎంచుకున్నాడంటే ఎప్పటికప్పుడు ఆ బలవంతుడైన యేసయ్య మీద ఆధారపడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ బలవంతుడైన యేసయ్య మీద ఆధారపడి ఆయన కృప ఎప్పటికప్పుడు కోరుకుంటూ, పౌలు భక్తుడు అంటాడు 2 కొరింథీ 12:9-10లో, అయ్యా ఎందుకు నాకు ఈ బలహీనత అప్పచెప్పావు, ఎందుకు నన్ను ఇలా నలుపుతున్నావు? అందుకు నా కృప నీకు చాలును. ఆమేన్, హల్లెలూయా. చాలమ్మా. బలహీనత ఏంటంటే ఆయన అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటి? నడుము నొప్పితో బాధపడుతున్నాడు. అది కూడా అపవాది యొక్క జోతగా నా నడుము మీద ఒక ముళ్ళుగా ఉంచబడింది అన్నాడు. కానీ ఈరోజు మనము దేవుని యందు ప్రయాస పడుతున్నప్పుడు కదిలే పరిస్థితులు వస్తే, ఆ కదిలే పరిస్థితుల్లో మన శక్తి, మన జ్ఞానం, మన బలం, మన ప్రయత్నం, మనం తెలివితేటలు ఎప్పటికీ ప్రదర్శించకూడదు. ఎప్పటికీ వాటిని ఉపయోగపెట్టి ముందడిగేయాలనే ప్రయత్నం కూడా చేయకూడదు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే ఒకటే పని, అయ్యా ఈ స్థితిలో ఎలా అడుగులు వేయాలో నాకు చెప్పాలి, నీ కృప నాకు కావాలి, నీ హస్తము నాకు తోడై ఉండాలి, నీ సన్నిధి మాతో రావాలి. వర్ధలతతో కూడిన సేవ చూడాలన్నా, ఆశీర్వాదకరమైన కుటుంబ వ్యవస్థను కనులార చూడాలన్నా, ఆధ్యాత్మిక పరిపక్వతను మన జీవితాల్లో మనం అనుభవించాలన్నా ఖచ్చితంగా ఆయన కృప మాత్రం మనకు కావాలి. ఆయన కృప లేకపోతే మాత్రం మనము వ్యర్థులమైపోతాం. కృప దేనికి ఉపయోగపడుతుందంటే బలహీనలో మనము బలమైన పని మనకి అప్పచెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. సేవ అంటే సాధ్యమైన పని, అసాధ్యమైతే మన జీవితాలను బట్టి, మన తలంపులు, మన తెలివితేటలు, మన మాట తీరును బట్టి, మన ప్రయత్నాన్ని బట్టి చూస్తే అది అసాధ్యమైన పని. అసలు మనం అనుకుంటాం ఎందుకు ప్రభువా, ఏం చూసే నన్ను ఎంచుకున్నావు, అసలు నా మంచి కొలతలు ఒక్కడు కూడా లేదయ్యా, కానీ నన్నెందుకు నువ్వు నా వెనకాల పడి మరి నువ్వే కావాలని చెప్పని వెంటపడి మరి నన్ను చేసుకొచ్చుకున్నావు. నాలో ఏ కొలతలు ఉన్నాయని చెప్పానయ్యా. చూసేవాళ్ళు కూడా వీడో పాస్టర్ అంటారు, వీడో భక్తుడు అంటారు, ఏమో భక్తురాలు, ఏం సేవకురాలు అంటారని చెప్పి నవ్విపోతున్నారు, హేళన చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనలో వచ్చేటువంటి భావాలు ఇవే. కానీ ప్రభు మనల్ని గొప్పగా ఎంచుకున్నాడు. లోకం ఎంతగా నీచమైన స్థితిలో మనం చూస్తుందో మన ప్రభు ఒక సమయం నిర్ణయింపబడి ఉంటుంది. యోసేపును గనక ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళినట్టు అన్ననంత మన అనే ప్రజలు ఊహించినంత ఉన్నత స్థితిలోకి మనం తీసుకెళ్ళి, నన్ను మనందరం తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి వాళ్ళకు సిగ్గు కలిగేలాగా చేస్తారు. యోసేపు అన్నలు ఏం చేశారు? కలలు కానీ వాడు వచ్చాడు అని చెప్పని హేళన చేశారు, తృణీకరించారు.
విచ్ఛేదరించారు. 13 సంవత్సరాలు చాలా వేదన పడ్డాడు అతను. చాలా వేదన 13 సంవత్సరాలు పడిన తర్వాత ఒక రోజు వచ్చింది, ప్రభు కృప అట తలుపు తట్టింది. వెంటనే రాజుగారి కబురు అందింది. వెళితే ఏంటే సంగతి అంటే కలభావం చెప్పాలి, నువ్వే ఒక్కడివే ఉంది, నువ్వు తప్ప ఇంకెవడు చెప్పలేడు, చెప్పు ఆ కలభావం అంటే. నేను చెప్పలేం కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే చెప్తానన్నాడు. చెప్పాడు. ఇంతకు దైవ జ్ఞానము, ఇన్ని తెలివితేటలు, సమర్థవంతంగా పరిపాలించగలిగే జ్ఞానం నీ దగ్గరే ఉంది కాబట్టి నువ్వే ప్రధానమంత్రి, అదేదో నువ్వే చూసుకో అని చెప్పని యోసేపుకి అప్పచెప్పేశారు. యోసేపు ఊహించుంటాడు అసలు నా బతికి గించేలే. ముందు కలభావాలు చెప్పిన వాళ్ళు ఏమన్నా రాజుగారికి గుర్తు చేస్తారేమో అనుకుంటే తిన్నారు, కడుపు నిండింది, పోయారు, అవసరానికి వాడుకున్నారు, వదిలేశారు అన్న టైపులో ఒకవేళ మూలుగుతా ఉండొచ్చు. ఆ చెర బంధకాల్లో ఉంది. కానీ ఒక రోజు ఉంటుంది మన ఆశీర్వాదానికి, నీ ఆశీర్వాదానికి అయినా సరే ఒక రోజు ఉంటుంది. సేవలో ఆధ్యాత్మిక పరిపక్వత కావాలన్నా, వర్ధలత కావాలన్నా, ఆత్మల సంపాదన పంట కోయాలన్నా ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. నా జీవితాన్ని నేను చూసుకుంటే అసలు నేను ఈ స్థితిలోకి వచ్చి ఈ రకంగా ప్రభువులో ఉంటానన్న సంగతి నాకే తెలియదు. నేను సౌండ్ సిస్టమ్ కాడ కూర్చొని ఇట్లా ఈ వాల్యూమ్స్ తిప్పుకుంటా ఆడే కూర్చునేవాడిని అనుకున్నా. నేను ప్రభు సంకల్పం వచ్చినప్పుడు ఎప్పుడో ఆయన చిత్తంలో ఉన్నప్పుడు ముందుకు పోతాలే. నా ముందు వచ్చిన వాళ్ళంతా సేవకు వెళ్తూ ఉంటే కొద్దిసేపు కూర్చొని ఏడ్చుకునేవాడిని. ఏంది ప్రభు నాకు మళ్ళీ ఒక శాలేం రాజాన్ని చెప్పిన ఒక సబ్జెక్ట్ గుర్తొచ్చేది. టూల్ బాక్స్లో స్క్రూ డ్రైవర్ ఉంటుంది, చిన్న స్క్రూ డ్రైవర్, టెస్టరు, కట్టరు, కటింగ్ లేరు, పోగరు, సుత్తె, మళ్ళీ రెంచీలు ఇవన్నీ ఉంటాయి. అన్నీ వాడుతున్నారు కానీ పెద్ద స్క్రూ డ్రైవర్ని వాడతలేదంట. అది దిగులు పడుతుందంటే ఏమయ్యా అందరిని వాడుతున్నాను ఎందుకు వాడతలేదంటే ఒక రోజు వచ్చింది ఆ చిన్న స్క్రూ డ్రైవర్లు అవన్నీ చెప్పులు పడ్డా ఒకటి మాత్రం ఓళ్ళ ఈ పెద్ద స్క్రూ డ్రైవర్ తెచ్చి ఊరకట్ట అనగానే తక్కువన్నది ఊడిపోయాడు. నిన్ను వాడుకోవట్లేదని, నిన్ను ఆశీర్వదించట్లేదని, నిన్ను ఆధ్యాత్మికంగా ఎదిగించట్లేదని, నిన్ను ప్రభు ముందుకు తీసుకెళ్ళలేదని దిగులు పడమాక ఆ పెద్ద స్కూడర్ ఎలా అయితే ఉపయోగపెట్టాడో కఠినమైన వాటి విషయం నిన్ను ఉపయోగపెడతాడు. దానికి నిన్ను ప్రత్యేకంగా కోరుకున్నాడు. చులకనైన పనులకు వాళ్ళు వాడుతున్నాడు. కానీ నీకు ఒక రోజు ఉంది, ఆ రోజు ఖచ్చితంగా ఆ స్కూడర్ ఉపయోగపెట్టబడుతుంది. ఈ మిగతా చిన్న స్కూడరు ఈ అన్ని వాడిన వాళ్ళంతా అప్పుడు దాకా దాన్ని పెట్టి తిప్పలు పడ్డ వాళ్ళంతా ఆ పెద్ద స్కూడర్ వాడగల ఊరకట్ట అనగానే వచ్చేస్తుంది. ఈ మిగతా వాళ్ళంతా నీ ద్వారా ప్రభు జరిగించే ఆ పనిని బట్టి సిగ్గుపడతారు. అలా ఉన్నతమైన పనికి దేవుడు నిన్ను కోరుకున్నాడు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఆ మాట ఎప్పుడైతే నేను విన్నానో, నేను దిగులు పడ్డప్పుడల్లా ఏంది ప్రభు ఎక్కడేసిన గొంగళ అక్కడే అన్నట్టు, ఏంది నేను ఇక్కడేనా అనుకున్నప్పుడల్లా ఆ సందర్భం నేను గుర్తు తెచ్చుకునేవాడిని. దైవజనుడు ఒప్పిరయ్య గారు కూడా ఒక మాట చెప్పారు. ఒక కంపెనీలో మెకానికల్ చాలా మంది ఉంటారు, కానీ క్రిటికల్గా మెకానిక్ ఒకడు మాత్రం, జనరల్ మెకానిక్ మాత్రం ప్రశాంతంగా వస్తాడు, సైన్ పెట్టడానికి తీరిగ్గా కూర్చుంటా ఉంటాడు. అది ఏంటి ఊర కూర్చొని జీతం తీసుకుంటూ ఈ పని ఏం చేయడా అని చెప్పని అనుకుంటూ ఉంటారంట. ఆ కంపెనీలో మెయిన్ రిపేర్ రాగానే మిగతా రిపేర్లు అందరూ, మెకానిక్లు అందరూ తిప్పలు పడుతూ ఉంటే ఈ జనరల్ మెకానిక్ వచ్చి, అయ్యా పలానా చోట ఇలా రిపేర్ వచ్చింది, మీరు రండి చూడాలి, మీరు తప్పదని మేనేజ్మెంట్ కబురు చేస్తే వెళ్ళిపోయి అప్పుడు దాకా ఆ స్కూడర్ ఆ నట్టు కాడే దన్నుకుంటూ ఉంటారు. ఈ నట్టు బిగిస్తే పని అయిద్దని, ఈ నట్టు ఓడదీస్తే సమస్య సాల్వ్ అవుతున్న సంగతి ఈ జనరల్ మెకానిక్ మాత్రమే తెలుసు. కానీ అంతకుముందు ఉన్న జూనియర్ అంటే చిన్న స్థాయి మెకానిక్లు ఎంతో చెప్పులు పడ్డారు. తలకిందులై తన మొనకలు వచ్చారు అన్నట్టుగా అయిపోయి ఓడదీసి బిగించారు. ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. మెయిన్ జనరల్ మెకానిక్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ కబురు చేయగల వచ్చాడు, ఊరగట్ట నట్టాడు, ఓడదీశాడు, ఒక వాషర్ బయటకు తీసి ఇంకో వాషర్ తగిలించి నట్టు టైట్ చేసి ఇంకా మిషన్ స్టార్ట్ చేశాడు.
వీళ్ళందరి వల్ల కాని పని ఈ ఒక్కడి వల్ల అయింది. సార్వత్రిక సంఘమంతటిలో ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. వారందరి వల్ల కాని పని నీ ద్వారా చేయిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకు ప్రత్యేకంగా ఎంచబడ్డాం. మనం అనుకుంటా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎంత ప్రయాసపడుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి, నెల నుంచి ప్రయాసపడుతున్నాం, ఇంకా ఫలితం కనపడదు. నా జీవితంలో బాప్తిసం బాప్తిసం తీసుకుంది మొదలు 6 సంవత్సరాలు ప్రభు ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాస ప్రార్థన. రాత్రి 2:30-3 అవుతుంది పడుకునేసరికి. పగలు ఖాళీగా ఉన్నట్టు ప్రార్థన, వాక్యం ఒకటే చెప్పాడు ప్రభు, నువ్వు నా పని చేయాలి. నాతో చెప్పిన మాట, నోరు మూసుకొని కైలాడుకున్నాడు, కూర్చొని ప్రార్థన చేసుకున్నావు, నా పనికి సిద్ధపడు అన్నాడు. సరే ప్రభు అని. మరి తింటమేలా అంటే నేను పోషిస్తాగా. కరువులో ఆదికాండం 26వ అధ్యాయంలో ఏముంది, ఇస్సాకు ఏమయ్యాడు? ఇస్సాకు నేను కరువులో పోషించాను. క్రమక్రమంగా ఇస్సాకు అభివృద్ధి పొందటాన్ని చూసి ఆ రాజు వచ్చి దండం పెట్టి, అయ్యా నువ్వు మమ్మల్నే మించిపోయినట్టున్నావు, మమ్మల్ని తరిమి చోలేటట్టు కనపడుతున్నావు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని బతిమలాడారు. ఆ సందర్భాన్ని ప్రభు నాకు గుర్తు చేసి, నేను పోషిస్తాను, ఎందుకు దిగులు పడుతున్నాను? సరే నీ ఇష్టం, నాకేమీ జాత కాదు. నా కులాన్ని బట్టి చూస్తే, నా మతాన్ని బట్టి చూస్తే, నా ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి చూస్తే నన్ను అప్పుడు లెక్క చేయడం, నా మాట పొరపాటు కూడా చూస్తున్నావు. నా చుట్టూన్న పరిస్థితి నేను ఒకటి చేసి ఇంకొకటిగా అర్థమవుతుంది. ఎగచాలి చేస్తున్నారు. నాకు సంబంధం లేదు, నువ్వు సేవకు రమ్మన్నావు కాబట్టి నేను వస్తా. సరే అదేదో నువ్వే చూసుకో, నాకేమీ జాత కాదు, చాలు అట్లా నిలబడాలి. సరే ప్రభు, ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఇక ముందు కూడా ఇట్నే నిలబడుతుంది. ఏమి నాకేం జాత కాదు. మరి ఇవాళ ఏం చేయమంటూ, రేపు బుధవారం ఏం చెప్పాలా, శుక్రవారం ఏంది, ఆదివారం ఏంది, నువ్వు చెబితే చేస్తా, లేకపోతే మెలకుని కూర్చుంటా, నాకు సంబంధం లేదు. నీ పని. 6 సంవత్సరాలు నా చేత ప్రార్థన చేయించాడు, విజ్ఞాపన. 6 ఉదయం 1 గంట మందిరంలో ప్రేయర్ చేసి వస్తా, 7 కాగానే మళ్ళీ ప్రార్థన టైం 10:30 అయితే 11, 12 అయితే తెలియదు. మళ్ళీ రేత్రి ఇంటికి పోగానే కాస్తంత తింటాం, మళ్ళీ అమ్మడినే బైబుల్ చదువుకోవడం, మోకాళ్ళ మీద ఉండటము, నిద్ర వచ్చిందాక. యశంత్ గారు అనుభవం, వాళ్ళ గురువు గారు చెప్పాడంట, రే నిద్ర రాగానే పడుకోమాక. మరి ఏం చేయాలి గారు అంటే, మంచం అనే విషయాల్లో ఉపమానం చెబుతే ఆయన చెప్పిన మాట, మంచం మీద పడుకోమాక. చాలా మంది అలా వచ్చి అట్ట పడుకుంటారు, కావాలని నిద్ర తెచ్చుకొని నిద్రపోతారు. నోట పడుకోమాక. మరి ఏం చేయాలి గారు? చాపే, మంచం పక్కన చాపేసి ఏం చేయాలి గారు? మోకాళ్ళ మీద నిలబడు. నీకు నిద్ర వచ్చేదాకా ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద ఉండి. సరే నిద్ర రాగానే ఏం చేయాలి గారు? పడుకోగానే నీకు నువ్వు నిద్ర తెచ్చుకోమాకు. నీకు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోయేంత వరకు స్తుతిస్తాను. ఆ సమయం ఏదైనా ప్రార్థన గుర్తు చేస్తే ఆ ప్రార్థన చేస్తాను, అట్లా నీకు తెలియకుండా నిద్రపోవాలి. నీకు నువ్వుగా తెచ్చుకోమాకు నిద్ర. అందరు చేసే పని అది, నువ్వు ప్రత్యేకంగా ఉండాలని. ఆ మాట నేను తీసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి నేను సొంతంగా నిద్రపోను. నాకు తెలియకుండా ప్రభు పనిలో ఉన్నప్పుడు నిద్రపోతుంది తప్ప ఇంతవరకు ఆ ఆలోచన లేదు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని గమనించండి, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికప్పుడు ఆసక్తులై ఉండాలంటే మనం కదిలించే అవకాశం ఉంది. ఒకటి, ప్రభు మన విశ్వాస పరిమాణాన్ని గుర్తు చేయడానికి. మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే, భక్తి సాధనలో ఉన్నప్పుడు నేను దేవుని యందు యథార్థంగా ఉన్నాను అన్న ఆలోచన మనలో ఖచ్చితంగా వేళ్ళూరుకొని పోతుంది. ఆ వేళ్ళూరుకొని పోయినదే మనకు ప్రమాదం అన్నమాట. ఆ ప్రమాద పంచుల్లోకి మనల్ని పోనీయకుండా అప్పుడప్పుడు మనల్ని కదిలిస్తూ ఉంటాడు ప్రభు. పక్షిరాజు కనుక తన గూడును రేపినట్టు ప్రభు మనల్ని అలా కదిలిస్తూ ఉంటాడు. కదిలించినప్పుడు మనం చేయాల్సిన పని ఒక్కటే, ఆయన రెక్కల చాటుకి వెళ్ళిపోవాలి.
అంటే ఆయన కృప, ఆయన హస్తపు నీడలో నీ హస్తం నాకు తోడు చేస్తావు, నీ సన్నిధి నాకు తోడు కదా. లేకపోతే నేను గెట్టను కాలేను, లేకపోతే ఈ సేవ చేయలేను, నా వల్ల కాదు. సొలొమోను ఏమన్నాడు, ఇంత గొప్ప నీ ప్రజలకు నీతి న్యాయాలు జరిగించడం ఎవడు సాధ్యమవుతుంది? కాబట్టి నాకు వివేకం గల హృదయాన్ని, జ్ఞానం నాకు ఇవ్వు అన్నాడు. 1 రాజులు 3:9, 10, 12 వచనాలు అదే ఉంటుంది. ఆ తర్వాత ప్రభు తన మనవి ఆలకించి 1 రాజు 4:29 వచనంలో అసలు డైరెక్ట్ గా ఏదైతే సొలొమోను అడిగాడో అది ఇచ్చేసాడు. అది కాకనే ఇంకా గొప్పగా ఇచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. ఇటు కృప మనందరికి యేసు ప్రభు అనుగ్రహించును గాక. ఆ జ్ఞానం మనం సంపాదించాలి. ఎందుకంటే సేవలో ఉంటున్నాం, భక్తి సాధనలో ఉంటున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏమనుకుంటా అంటే నాకు ప్రభు జ్ఞానం ఇస్తాడు అనుకుంటాం, కానీ క్విక్గా వచ్చేవాళ్ళు ఉంటారు మన దగ్గరికి. ఆ విషయాలు చాలా జాగ్రత్తగా పసిగట్టుకోవాలి. మరి ముఖ్యంగా చదువుకుంటున్న బిడ్డలు మీరు నేను చెప్పాను 1 రాజులు 3:9, 10, 12 వచనాలు. అలాగే 1 రాజులు 4:29 వచనం. అక్కడ ఒక మాట పెట్టుకోవాలి. మీరు చదువుకుంటున్నారు కాబట్టి ప్రభు నా పట్ల నువ్వు కలిగిన భవిష్యత్తు ప్రణాళికకు తగ్గట్టుగా, నేను చదువుకుంటున్న దానికి తగ్గట్టుగా నీ జ్ఞాన వివేకము కలిగిన హృదయం నాకు ఇవ్వు. అది ఉందనుకో, ఎదుటివాడు ఏ కుయుక్తో వస్తున్నాడో, ఎటువంటి తెలివితేటలు ప్రదర్శించడానికి వస్తున్నాడో వెంటనే పసిగట్టగలుగుతాం, ఆ ఆపద నుంచి పక్కకు తప్పించుకోగలుగుతాం. సేవలో కూడా చాలా మెలకువలు కలిగి ఉండాలి మనం. ఏంటంటే ఇక ఈ ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే విచిత్రంగా, ఇప్పుడు మనం కనుక షార్ట్ వీడియోస్లో కనుక ఒక్కొక్కళ్ళు టాలెంట్ ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ టైప్లో సేవలో కూడా చాలా మంది ప్రభు కృపను బట్టి ఇప్పుడు తగిలారు. అయితే నేను వాళ్ళకి ఒకటే చెప్తా, నువ్వు అందరి ముందు డ్యాన్స్ వేసినట్టు నా ముందు కుదరదు. ఎందుకంటే నువ్వు ఏ ఉద్దేశంతో వస్తున్నావో ఖచ్చితంగా నా ప్రభు నాకు ముందుగానే వస్తున్నప్పుడే చెప్తాడు. నువ్వు వస్తున్నప్పుడే నాకు అది ప్రభు కృపను బట్టి అర్థమవుతుంది. అందును బట్టి ప్రభువే నన్ను అన్ని విషయాల్లో పక్కగా తెప్పిస్తాను. కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పేదే లేఖనాలు అవి మానక ప్రతిరోజు ప్రభుని అడుగుతూ ఉంటాను, ప్రభువా ఆ కృప నువ్వు. ఎందుకంటే ప్రభు అప్పచెప్పిన పని గొప్పది. ప్రభు అప్పచెప్పిన పని గొప్పది. ఆ గొప్ప పని చేయటం అంటే నా జ్ఞానము, నా తెలివితేటలు, అసలు నా హృదయంతో దాన్ని గ్రహించడం అనేది కుదరదు. ఆమేన్. ఇప్పుడు అది ఉంది కాబట్టి ఆయన చాకచక్యంగా ప్రభు కృపను బట్టి దేవుని పని చేసుకుంటూ ముందుకు పెట్టాడు. ప్రభు నన్ను ప్రేమైన దేవుని బిడ్డ గమనించండి, ఆ జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభు అని చదువుకునే బిడ్డలైనా సేవ చేస్తున్నాం, భక్తి సాధన చేస్తున్నాం, మనకు కూడా ఖచ్చితంగా ఆ జ్ఞానం ఇవ్వమని ప్రభుని అడుగుతూ ఇప్పటి వరకు ప్రయాసపడ్డ దాన్ని బట్టి నిష్ఫలులైతే కాలేదు. నిష్ఫలం అనేది నీ సేవ అనేది, నీ భక్తి సాధన అనేది ప్రభు కొరకు నువ్వు ఎంతైతే చేసావో ఇప్పటి వరకు ఆర్థికంగా కావచ్చు, ప్రార్థనా పరంగా కావచ్చు, విజ్ఞాపన పరంగా కావచ్చు, ఉపదేశ పరంగా కావచ్చు, దేవుని సేవలో కావచ్చు, ఇప్పటి వరకు ప్రభు పేరట నువ్వు ఎంతైతే చేసావో అది నిష్ఫలము కాలేదు. కానీ ఇప్పటి వరకు నువ్వు కష్టపడ్డది, ఇక ముందు కష్టపడబోయేది ప్రభు సంకల్పంలో నిర్ణయించిన ఆ సమయంలో ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా నువ్వు రానున్న రోజుల్లో చూస్తావు. అది ఖచ్చితంగా చూస్తావు. అయితే నువ్వు ఇప్పుడు ప్రభు నందు నీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి కదలక, ఏ పరిస్థితులైనా సరే ప్రభు ఇదిగో నీ పని నేను చేయాలి, ఆ స్థిరమైన మనసు నాకు ఇవ్వని చెప్పని దావీదు పక్కన 600 మంది రాళ్ళు తీసుకొని కొడతానికి తిరగబడ్డారు. తన దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకున్నాడని ఏ పరిస్థితులైనా సరే మన దేవుడైన యేసయ్యను బట్టి బలము అంటే ధైర్యము తెచ్చుకొని ప్రభు యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు సాగిపోవాలి. అతి కృప మనందరికీ ప్రభు
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనందరికీ యేసయ్య అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవాధిపతి వగు మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నాం. ప్రభువా కనికరించండి మా తండ్రి. వెలువడి చేయబడ్డ ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో మెదలుపరచండి. ఇదిగో తండ్రి, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికప్పుడు దేవ ఆసక్తి కలిగి ఉండాలన్న, స్థిరులను కదలని వారై ఉండాలి. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి ఉండమంటున్నాం. ప్రభు అయా సహాయం చేయండి. నీ బిడ్డలతో నాతో మాతో మీరు మాట్లాడుతున్నారు. అందరి బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. మా జీవితాలు ఎదురవుతున్న సేవలో కానీ, కుటుంబ పరిస్థితుల్లో కానీ ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని మేము చూస్తే మేము దిగజారిపోతాం, బలహీనమైపోతాం. కానీ దావీదు తన చుట్టూ ఉన్న 600 మంది రాళ్ళు తీసుకొని కొట్టి చంపడానికి నిలబడితే, దావీదు తన దేవుడిని బట్టి ధైర్యము తెచ్చుకొని, దేవా నీ సన్నిధిలో ఇదిగో ఎఫోదు తీసుకురండి అని చెప్పని ఎఫోదు తొడుక్కున్నాడు. నీ సన్నిధిలో నిలబడి, తండ్రి నేను వెళ్ళి వాళ్ళని చరివి పట్టుకుందునా అంటే వెళ్ళు అన్నావు. నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టి నీ సంకల్పంలో ఉన్నటువంటి యుద్ధాలు చేశాడు. ప్రతి యుద్ధంలో జయం పొందాడు ప్రభు. సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆ జ్ఞాన వివేకము కలిగిన హృదయం మాకు దయచేయండి. భక్తి సాధనలైన, సేవలైన, దేవ చదువుకునే విషయంలో, అయ్యా వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రతి విషయంలో ఆ వివేకం గల జ్ఞాన హృదయం మాకు దయచేయండి ప్రభు. అయ్యా దావీదు వలె ఇదిగో తండ్రి, నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకునే ఆ కృప మాకు దయచేయండి ప్రభు. మరి ముఖ్యంగా నీ కృప మాకు కావాలి. నీ హస్తము మాకు తోడై ఉండాలి. నీ సన్నిధి మాకు తోడు లేకుండా మేము ఎక్కడికి నడిపింపబడకూడదు ప్రభు. అది సేవైన, ప్రయాణమైన, ఉద్యోగమైన, చదువుకునే విషయమైన, దేవా ఏ జీవన ఉపాధి పనైనా సరే, ఏ విషయంలో అయినా సరే మేము నీ సన్నిధి తోడు లేకుండా, ఆనాడు మోషే అడిగాడు, నీ సన్నిధి తోడు లేకుండా మమ్మల్ని నడిపించొద్దు, నువ్వు రాయా మాచో, నువ్వు వస్తేనే మమ్మల్ని నడిపించన్నాడు. అలాగ మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించండి దేవా. నీ గొప్ప కార్యాలు ఇదిగో తండ్రి మీరు ఈరోజు చేస్తా ఉన్నారు. ఇదిగో ఈ లోకంలో సార్వత్రిక సంఘమంతట్లో అనేక మంది దైవజనులు ఉన్నారు. వారి దేవుని సంకల్పం చొప్పున నిర్ణయింపబడ్డ ఆ పనులు వారు చేస్తున్నారు. కానీ నిన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నది ఎందుకంటే వారందరికంటే ఉన్నతమైన పని, గొప్ప పని నీ ద్వారా నేను జయించుకోవాలనుకున్నాను కాబట్టి అందుకు నిన్ను వాడుకోవట్లేదు అనుకుంటున్నావు. కానీ ఒక సమయం ఉంది. ఆ సమయం ముందు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ లోకము, అలాగే సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి సేవకులు మాత్రం నీ వైపు నివరిపోయి చూస్తారు. ఈ పని మేము చేయలేకపోయామే, ఇంత గొప్ప పని ఇతని ద్వారా జరుగుతుంది అని చెప్పని నివరిపోయి నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు అని చెప్పని ఈరోజు మాతో మాట్లాడుతున్నాం ప్రభు. వారికి సిగ్గొచ్చేలాగా చేసి ఇదిగో మమ్మల్ని తృణీకరించిన వాడు, చేదరించిన వాడు, తిరస్కరించిన వాడు, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, పరిస్థితిని బట్టో తిరస్కరించి, చేదరించి, తృణీకరించిన వారు సైతం సిగ్గుపడి, దేవా ఎందుకు ఈ పని చేశామని సిగ్గుపడేలాగా చేస్తారు. యోసేపును తృణీకరించిన అన్నలు యోసేపు ఎదుటికి వచ్చి సాగిలపడ్డారయ్యా. దేవా దేవా దేవా, జనరల్ మెకానిక్ గా ఎదుగొచ్చండి, పెద్ద స్కూడర్గా ఎదుగొచ్చండి, కఠినమైన పని నీ ద్వారా చేయించడానికి నిన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నా. నేను ప్రభు నాతో మాతో మీరు మాట్లాడుతున్నారు. నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇన్నాళ్ళు అందరూ సేవ చేస్తున్నారు, నా సేవలు ఎందుకు ఫలితం రావట్లేదు అనుకుంటున్నా. కానీ అయ్యా నేను భక్తి చేస్తున్నాను కానీ వర్ధలత రావట్లేదు అనుకుంటున్నా. కానీ దేవా నీ కృప ద్వారా ఇదిగో ఇంత సంకల్పం కలిగి ఇంత గొప్ప పనికి మమ్మల్ని ఎంచుకున్నావు అని చెప్పని ఈరోజు నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులయ్యా. అయా అందుకు కావలసిన కృప, సామర్థ్యము, శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని, దీర్ఘాయువు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, కృపా వరములను, ఆత్మ ఫలమును, అలాగే ఇదిగోచండి శ్రేష్టమైన అభిషేకము, ఆత్మ బలము, దేవ కృపా బలం, వాక్య బలం, అభిషేక బలం,
నీ కృప ద్వారా మా అందరికి అనుగ్రహింపబడును గాక. నిత్యము ఇదిగో తండ్రి సమకూడిన బిడ్డలకు అనుగ్రహింపబడును గాక. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడును గాక. అది నీ కృప ద్వారా యేసు నామములో జరుగును గాక. ఇంకా ఏం అవసరమైన అవన్నీ నీ కృప ద్వారా యేసు నామములో ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి నా ముందున్న ప్రభువా నాకు మాకు అందరికి నీ కృప ద్వారా యేసు నామములో అనుగ్రహింపబడును గాక. గొప్ప కార్యాలు జరిగించు. మేము బలహీనము ప్రభు, మాకేమి చేతగా బలవంతుడమైన దేవ, నిన్నే నమ్ముకున్నా, నీ మీద అనుకున్నా, నీ వైపే నీ మార్గంలో నడుస్తున్నామయ్యా. మమ్మల్ని ఎప్పుడూ ఇప్పటి వరకు సిగ్గుపరచలేదు, ఇక ముందును సిగ్గుపరచు. ఏనా అనుభవాలు అనుమతిస్తున్నామంటే అది మేము అనుభవ పాఠాలు నేర్చుకోవటానికి అయ్యా నీ కృపలో అనేకులను ఆదరించి యెషయా 50:4-5 వచనాల్లో చెప్పబడినట్టుగా ఓరడించు మాటల చేత అనేకులు నీతో అంటుకట్టడానికి ప్రభు అనుభవాలు మాకు ఇస్తున్నావని మేము గ్రహింపగలిగి నీ కృప పొందుకొని అనేక జీవితాలను నీతో క్రీస్తుతో అంటుకట్టునట్లుగా ఈ అనుభవాలు మాకు మేలుకై రానున్న దినాలు అనేకులు మేలుకై నువ్వు ఇస్తున్నావు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. సమస్త విషయాలు కృపను గురించి సహాయం వచ్చేది. నీ సెలవైతే అనేక పర్యాలు మేము కలుసుకొని నేను మహింపరచుకోవడానికి కూడా సహాయం వచ్చేది. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తూ 2 తిమోతి 1:12 ఆ గడి వరకు కాపాడగల సమర్థుడు అని నన్ను మమ్మలను ఇదిగో సమకూడిన బిడలను వీరి సేవను అయా సంఘ బిడలను కడుపును పుట్టిన బిడలను ఈ ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి ఒక్కరు నీ ఆ లేఖనం ప్రకారం నీ కృపాస్తాలు కప్పు చెప్తూ మా ప్రియుడు మా రక్షకుడని యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకుంటూ వీరికున్న ప్రతి అక్కరత యేసు నామములో తీర్చబడును గాక. రుణ బంధకాల నుంచి విడిపించబడును గాక. ఇదిగో తండ్రి దారిద్ర్యము ఏమైతే ఉన్నదో అది ఎంత యేసు నామములో కొట్టివేయబడును గాక. దేవా 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 ఎన్నో ఈఎంఐలు కట్టుకోవాల్సి ఉంది, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ ఉంది. బిడలకు కూడా ఇదిగో తండ్రి ఇదిగో మంచిగా ఏదైనా ఒక సమకూర్చుదామంటే లేని పరిస్థితి. బిడలను చూస్తే ఇదిగో దిగాలుగా ఏడ్చే పరిస్థితి అయ్యా. కనికరించి ఆ కన్నీరు సైతము యేసు నామములో ఆనంద బాష్పాలుగా ఆనంద పంట కోసేలాగా నీ కృప ద్వారా ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. దేవా నీ కార్యములు జరిగించండి, ఈ గొప్ప కార్యాలు జరిగించండి. బిడ్డల సేవ జీవితంలో కావలసిన వ్యక్తిగత కుటుంబ పరంగా సేవ పరంగా కావాల్సిన ఆర్థిక సహాయం నీ కృప ద్వారా యేసు నామములో అనుగ్రహింపబడును గాక. దేవా నీ బిడ్డలు ఆశపడుతున్నారయ్యా. నీ సెలవైతే మా తండ్రి నీ సెలవైతే మంచి స్థలము అయా నీ చిత్త ప్రకారం ఇదిగో తండ్రి నీ బిడ్డలు ఎక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడ నీ కృప ద్వారా యేసు నామములో మంచి స్థలం అనుగ్రహింపబడును గాక. చక్కగా మందిరము నిర్మాణం జరుగును గాక. మందిర ప్రతిష్ట గొప్పగా జరుగును గాక. విస్తారమైన ఆత్మల పంట అక్కడ యేసు నామములో కోయబడును గాక. ఇదంతా నీ నామ ఘనత కొరకే జరుగును గాక. కనికరించి నీ కృపా కార్యములు జరిగించమని ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరి దేవా మూర్ఖత నుంచి వారిని విడిపించి దర్శించి నీ సెలవైతే వీరి ద్వారా జరుగుతున్న సేవలో నిత్యముగా వారు యేసు నామములో సంఘ సభ్యులుగా మార్చబడుదురుగాక. స్త్రీలను కదలని వారిగా వారు ఉందురుగాక. ఇదిగో మీ దాసుల కోసం వారే ప్రార్థనలు ఎత్తి పట్టుదురుగాక. నీ దాసుల కోసం వారు ఖర్చు అవుదురుగాక. అలాగ నువ్వు కార్యము జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమును అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని బిడ్డలు చదువుతుండగా నీ కాపుదల తెచ్చి ఆడపిల్లలయ్యా మరి ముఖ్యంగా నీ కాపుదల తెచ్చి తనకి నేను సహాయం చేసి యేసయ్య నామములో ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహింపరచుకుని నీ చేతులకి నన్ను మమ్మల్ని అప్పచెప్పి నీ గొప్ప చేసుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నా. అలాగనే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడే ఉంది. 1 కొరింథీ 15:50 ప్రకారము ప్రభు మనకు ఆ కృపనిచ్చి ఆయన పని మనందరి ద్వారా గొప్పగా జరిగించి మన ద్వారా ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకి ప్రభు యేసు రక్తమునకి ప్రవేశిస్తున్నాము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు ఎంత ప్రమాదకర మంత్రప్రయోగం వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. యేసు రక్తమునకి జయము జయము.